మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా. ఏంటి బాబు ఎంత బలంగా ఉన్నాయి? ఈ మధ్య పాలు తాగుతున్నప్పుడు మీసాలు కూడా పాల గ్లాసులో పడిపోయి బలంగా తయారై. ఈయన ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు? చూడడానికి ఆపిల్ పండులా ఉంటుంది. రంగన్న వీళ్ళు యాపిల్ పండు పట్టరారా? ఇదిగోండి చూసావా, మా ఇంట్లో యాపిల్ పండుగ కూడా మీసాలు ఉంటాయి. పాలు తాగండి. అయ్యి బాబాయ్ ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏమీ లేదు. ఏమైందండి? నాకు ఆడవాళ్ళు పడరు. 40 ఏళ్ళు దాటేసి ఇంకెవరు పడతారండి? అయితే మేడం గారికి దండం పెట్టండి. మను గారు అయ్యా అయ్యా నమస్కారం. నీ పేరు ఏం పేరు రా? ఉమాపతి. ఈ రోజు నుంచి ఉమా తీసే, నీ పేరు పత్తే. అమ్మగారు నమస్తే అండి. నా పేరు పాప. ఈస్ట్ నుంచి వెస్ట్ ఎవరైనా అడిగినా చెప్పలేరు, ఎందుకంటే ఇయ్యాలే మొదలెట్టాను ఆట. ఒక ఆట వేసుకుందాం ఏంటండి? ఇంత ముందు ప్యాకెట్ ఆడిద్దండి, అందుకని ఒక ఆట వేసుకున్నాం. నేను ఇంతలా ఎగురుతున్నా ఎగరలేదంట్రా? ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకున్నా దంచున్నా అదే కూలి. నేను అందుకే మేనేజర్ నేను మాట్లాడమంటున్నాను. మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అలా కొత్త టీంలు తెస్తామంట. లవంగ అపార్ట్మెంట్ అని మొన్న ఫ్లాట్ తీసుకున్నాం. ఇందులోని మనం అందరం కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి తంగిడి కబాబ్ వీపు చూసి జాతకం చెప్పండి. అయ్యి బాబా ఇదేంటి ఈ మెసేజ్ అర్జెంట్ గా ఒక 1000 మందికి పంపించండి. లేదండి ఈ మెసేజ్ అర్జెంట్ గా 1000 మందికి పంపించండి. 10 నిమిషాల్లో గుడ్ న్యూస్ ఉంటారు, లేదంటే రక్తంగా కొంచెం వస్తారు. ఎవరు ఈ గ్రూప్ పెట్టింది దేనికి? సమస్యలు ప్రాబ్లమ్స్ ఉంటేనే చెప్పాలి. మా ఇంట్లో దోశలు పెట్టి పులపెక్కిపోయింది. ఇవాళ సండే కదా, శుభ్రంగా ఎంజాయ్ చేయండి. ఎవరింటికి వెళ్ళి హ్యాపీ సండేనా? హాయ్ అండి. మా పక్కిండి ఆవిడ చిలక గోరింక మొత్తాన్ని ఒక జాతి కాదు. అసలు నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేసి పల్లకలో నిన్ను మోసుకొద్దాం అనుకున్నా. ఏ పల్లక లేదా? లేదు, నిన్ను మోసే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మా ఇద్దరు పెళ్లి నువ్వు వచ్చావంటి మధ్యలో. మీ ఇద్దరం కలిసి తిరిగాం సార్. చెప్పారు. 10 ఏళ్ళు ప్రేమించుకున్నాం సార్. చెప్పారు. గోవా కూడా వెళ్ళాం సార్. లేదంటారు నాకు. ఇది నాకు కూడా చెప్పలేదు అన్నమాట. మీరు చాలా 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 అందంగా ఉంటారండి. మీరు అందంగా ఉంటుంటే నేను పొగడేదాన్ని. పర్లేదు, నా అలాగే అబద్ధం చెప్పండి సరిపోద్ది. నిజంగా అమ్మాయి అబ్బాయి ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. కానివ్వండి తీసుకోనైనా అవునా అమ్మాయి? వీళ్ళంటే ఎవరైనా పోయారా? అమ్మాయికి ఇంకో మంచి సంబంధం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మా ఆవిడ పేరు కోకిల. ఇందాక మనం డాన్స్ చేస్తుంటే చెండగా మధ్యలో ఎందుకు డాన్స్ ఆపేసావు? ఇక్కడేమో స్టెప్పులు అంటావు, లోపలికి వెళ్తే నొప్పులు అంటావు. అయినా మంచం వేసుకొని దుప్పటి వేసుకొని ఏం పీకేది పడుకోవడమేగా. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? అది గొంత, తారు రోడ్డు మీద గొంత. ఏంటి చెయ్యి చూపెత్తున్నావేంటి? మేలు మీద కట్టినవేంటి? మేలు మీద కట్టినవేంటి? పక్కింట్లో బొమ్మల్లా కూర్చోకూడదు. మొగుడు చచ్చినోడికి నోరు ఉండదు. కాస్త మెల్లిగా ఉండాలని చెప్పొచ్చు కదా. అయ్యో, పోలీస్ స్టాప్ ఇస్తున్నారా చూస్తున్నాను. ఎంత వద్దన్నారు, ఫ్రీగా ఉండొద్దన్నారు, మనం ఏం చేయాలి? అన్ని 50-50. మీరు టీ పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఒక నాకు ఒక. ఓకే. భోజనం పెట్టుకున్నారు, నీకో ముద్ద నాకో ముద్ద. సార్ పేపర్. ఏవైనా సరే 50-50 అని ముందే మనం మాట్లాడుకున్నాం కదా. ఓకే. 50-50 రావాల్సిందే. 50-50 రావాల్సిందే. బావా, మా నాన్న నీకు ప్యాంట్ ఇమ్మన్నాడు. పండక్కి మీ నాన్న ప్యాంట్ పంపించాడు. ఏమండి కాఫీ? ఆవిడ ఆయన పెళ్ళం కాదా? వీడి ఇంటి వంటరు పిల్లవేనా? ఇంటి వంట పెళ్ళం కాదు, నా పెళ్ళమే ఇది.
ఈసారి ఇల్లు ఇళ్ళకి కూడా అద్దెకి ఇవ్వచ్చాను ఇప్పుడు నాకు అర్థమైంది. మనదోటి ఉంది మాదాపూర్లో. మూడు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి. ఏదైనా వీడియో చేసి అప్లోడ్ చేసానంటే చాలండి, పక్కన గంట ఉంటది కదా, తంగ 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 మొత్తం ఐస్ క్రీమ్ బండిలో కొట్టుకుంటది. చాలా మంచి వంటకాన్ని నేను నేర్పించబోతున్నాను. అందరిలో కూడా భోజనాలుగానే ఫస్ట్ కావాల్సింది చారు. కాబట్టి చారు చుక్క ఎలా చేసుకోవాలో మీ అందరికీ ఎంత పెద్ద ప్రోగ్రామ్ చారంటే బాబు. చారు చుక్క ఎలా చేసుకుంటాం, పెద్ద గిన్నె తీసుకుని నీళ్లు పట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని, తర్వాత పెరట్లో చెట్టు దగ్గరికి వెళ్ళి కరివేపాకు అలా పట్టుకుని పర్రమని లాక్కొచ్చి స్టవ్ వెలిగిస్తే చారు చుక్క కొత్త 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 వణికిపోతుంటదండి. ఇలా మాట్లాడి చాలా కష్టం. ట్రై చేశాను, అక్కడ కూర్చుని రాలేదు. తెలుగు మాట్లాడుతాం, ట్రై చేస్తే వచ్చేస్తామ్మా నీకు. నమస్కారం అండి. కూర్చుంటే లేవలేని వయసులో ఈ పడి లేచే పాటలు మనకు అవసరమా? నిన్నట్లేదు అది. ఎవరికైనా అన్నదండి కడుపు నిండుతుందా? దీని పుల్లలు పెడితే కడుపు నిండుతుందండి. వీళ్ళెవరో కొత్త జంట. కడుపు మంట నాకెందుకు మంట? పెళ్ళాన్ని ఎక్కడికి పంపించావు? ఆఫీస్ కి. ఎలాగెళ్తది? ఆటోలో వెళ్తది. ఇటుకాసిద్దరు కూర్చుంటారు. మన బంగారం మంచిదైతే ఏం చేస్తారండి? అవతలోడు ఇలా జరుగుతాడు, ఇవతలోడు ఇలా జరుగుతాడు. ఆటోలు వెళ్ళదు, బస్సులో వెళ్తాది. బస్సులో అయితే 40 మంది, ఇటు 20 మంది, ఇటు 20 మంది. ఓసే ముసల్దానా నడుచుకుంటూ వెళ్తాది. నడుచుకుంటూ వెళ్తే ఊరు మొత్తం వెనకాల పడతాం. నేను నీ స్కిట్ ఎప్పుడు చూసినా ఇంటికి వెళ్ళి మాట్లాడతా కొంచెంసేపు. ఏం పేరు నీది? రారమ్మని. ఎక్కడికి? ఎక్కడికేంటండి? నా పేరే రారమ్మని. నీ పేరేంటి? ఓ బొమ్మని. ఎటకారంగా ఉందా నీకు? ఏంటి మిమ్మల్ని పెట్టుకోవడమా? ఓయ్ బాబా అలా అనకండి బాబు, ఉన్నది ఈడు ఒక్కడ, ఈడు కూడా వెళ్ళిపోతాడు. నువ్వు ఒకడిని హత్య చేస్తావు, జైలుకి పోతావు. భయం వేస్తున్నాను, ఎవరినైనా చంపేస్తానేమో. ఎవరిని చంపుతావు? రాసి గిట్టిన తప్ప ఎవరిని చంపుతావు చెప్పు నువ్వు. బాబోయ్, అప్పుడే వచ్చేసిందంటే నాకు. 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు అని టకటక 3 సార్లు చెప్పు. 6 ఎల్లో లారీలు 6 నల్ల లారీలు. ఎల్లో లారీలు కాదు, ఎర్ర లారీలు. సౌమ్యకి తెలుగు తెలీదా? భలే మంచి రోజు కార్యక్రమాలు పంచిగే పనిచేస్తున్న హైపరాదికి పంచర్ చేసి తెలుగు జనాలన్నీ మెచ్చిన ఈ సౌమ్య ఆ రోజు మాట్లాడిన భాష ఏంటి? తెలుగు భాష. ఇంత చేసినప్పుడు మళ్ళీ అమ్మాయికి తెలుగు రాలేదని చెప్పి అవహేళన చేస్తుంటే ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. అది స్కిట్ అనుకుని గెలిపించారు కనుక స్కిట్ కాదు సార్.